హాయ్ ఫ్రెండ్స్, ఇలా చూడండి. ఇది వరకు ఒక రోజు కోసేనా, ఇప్పుడు వర్షం పడింది కదా, మంచిగా ఫ్రెష్గా వచ్చింది ఆకంతా తోటకూర. మళ్ళీ ఇప్పుడు కోసి పప్పులో వేసి చేద్దామని కోస్తున్నా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకంతా, చాలా బాగుంది. మనం పెంచుకొని నీళ్ళు వేసి మన ఇంట్లో పెంచుకుంటే అదొక టేస్ట్గా ఉంటుందండి. చూడడానికి ఒక తృప్తి కూడా. నేను వేసుకున్న ఆకు అయ్యో వచ్చేసింది ఇది అని ఒక తృప్తి ఉంటుంది. దీంట్లో శంకు పూలు కూడా వచ్చాయి, చెట్టు గింజలు పడ్డాయి, అవి కూడా వచ్చేసినాయి. 2-3 చెట్లు ఉన్నాయి. ఇవన్నీ పెరికేసి ఈరోజు అంతా తీసి ఒక మందారం మొక్క నాడదాం అనుకొని ఉండా. చూడండి ఎంత బాగుందో ఆకంతా ఫ్రెష్గా. మనం అప్పుడప్పుడే కొన్నా కూడా రాదు, ఎంత బాగుంది. తులసి మొక్క బాగా ఎండిపోయింది, మంచిగా వచ్చేసింది. వర్షం పడింది కదా, బాగా వచ్చిందండి. ఎంత పైకి వస్తుందో ఆకంతా. 2-3 రకాల ఆకు ఉన్నది ఇందులో. అలా చిర్రాకు, తోటకూర, కోడి జుట్టాకు 3 ఉన్నాయి. కోసే కొద్దికి ఒక తృప్తిగా ఉంటుందండి, కోస్తూ ఉంటే కూడా ఒక ఆనందంగా. చూడండి ఎట్లుందో ఆకు, ఫ్రెష్గా. ఇప్పుడు వెళ్ళి పప్పు వేసి వచ్చాను. పప్పులో వేసి నిప్పి తినాలి. ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.